తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 567ను సవరించి పంటలు పండించే రైతులకు రుణమాఫీ చేసి రైతు భరోసా ఆర్థిక సహాయం అందించాలని అఖిల భారత రైతు కిసాన్ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ఓంకార్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, నాయకులు గోని కుమారస్వామి, ఎండి ఇస్మాయిల్ కె, బాబురావు, ప్రతాప్, కొమరయ్య, జగదీశ్వర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. అన్న సీరియస్ అన్న 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలలో రైతులకి బలమైన నమ్మకాన్ని కలిగించి చెప్పింది. దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 72 లక్షల మంది రైతు కుటుంబాలు కాంగ్రెస్కి ఓట్లేయడం అనేటువంటిది జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తిగా వస్తూ ఉన్నా ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ చేయలేదు. ఆగస్టు 15వ తారీఖు వరకు చేస్తామని చెప్పేసి మొన్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రచార ఆర్భాటం చేసిన పరిస్థితి ఉన్నది. కానీ ఆచరణ చూస్తే ఏముందని చెప్పేసి అంటే ఈరోజు రాష్ట్రంలో 72 లక్షల మంది రైతు కుటుంబాలు ఉంటే బ్యాంకులు, సొసైటీలు అప్పులు ఇచ్చినటువంటిది కేవలం 43 లక్షల మందికి అప్పులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ 43 లక్షల మంది రైతులలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 31 లక్షల మందికి మాత్రమే ప్రతి 6 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు సహాయం చేస్తాం. ఈ క్రమంలో మార్గదర్శకాల పేరు మీద జీవో నంబర్ 567ను నిన్న అనగా జూలై 15వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోలో సవరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చెప్పేసి అంటే కుంటి సాకులతోటి ఈ రుణమాఫీని వర్తింపజేయకుండా కేవలం అరాకుర ఇచ్చి మేమే గొప్ప చేసినటువంటి ప్రచార ఆర్భాటానికి పూనుకోవద్దు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రైతులకు ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆశలను అడియాశలు చేసే విధంగా చేయొద్దనేటువంటిది మీ ఏఐకేఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో నంబర్ 567ను సవరించండి. పంట వేసిన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వచ్చే విధంగా, బ్యాంకులో తీసుకున్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వర్తించే విధంగా చేయాలని చెప్పేసి ఏఐకేఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా, ఇప్పటివరకు రైతు భరోసా ఇచ్చినటువంటి దిక్కు దివాలేని పరిస్థితి ఉంది. పైగా రైతు భరోసా పేరుతోటి ఉమ్మడి జిల్లా కేంద్రాలలో రైతు సదస్సులు అని చెప్పేసి అని పెడతా ఉన్నారు. ఏం రైతు సదస్సులు అండి? కేవలం ప్రచార ఆర్భాటం కోసం వాళ్ళ మంత్రులు, వాళ్ళకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి కూర్చోబెట్టి రైతు సదస్సు అని చెప్పేసి అని గొప్పలు చెప్పే పరిస్థితి ఉంటా ఉంది. స్వచ్ఛమైన రైతుల నుంచి రైతులకు ప్రాతినిధ్యం వహించేటువంటి మాలాంటి రైతు సంఘాల ప్రతినిధులను పిలిచి సలహాలు సూచనలు తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు. వాస్తవానికి ఏంటంటే ఇప్పటికే అనేక సూచనలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 10 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకి రైతు భరోసా వర్తింప చేయండి. అది కూడా వ్యవసాయం చేసేటువంటి భూములకు మాత్రమే వర్తింప చేయండి అని చెప్పేసి స్పష్టంగా చెప్పినాం.